ఏపీకి కేంద్రం మరో వరాన్నిచ్చింది. గూగుల్ డేటా సెంటర్ కోసం 21,800 కోట్ల రూపాయలతో గ్రీన్ ఎనర్జీ కారిడార్ 3 ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. దీంతో అనంతపురం నుంచి రామాయపట్నం వరకు 350 కిలోమీటర్ల ఎలక్ట్రిసిటీ లైన్లు ఏర్పాటు చేసి రాయలసీమలో ఉత్పత్తి అయ్యే సోలార్, విండ్ విద్యుత్ను ఉత్తరాంధ్రకు తరలించనున్నారు. కేంద్రం మొత్తం ఖర్చులో 30% అంటే 6,540 కోట్ల రూపాయలు గ్రాంట్ అందించనుంది. ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును 2 ఏళ్లలో పూర్తి చేయనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా సౌర మరియు పవన విద్యుత్ ఉత్పత్తిని గ్రిడ్తో అనుసంధానించడానికి అవసరమైన భారీ విద్యుత్ లైన్లను నిర్మిస్తారు. ఈ ప్రాజెక్టు ఏపీకి గ్రీన్ ఎనర్జీని అందించడంతో పాటు గూగుల్ వంటి పెద్ద సంస్థలకు అవసరమైన విద్యుత్ను అందించడంలో సహాయపడుతుంది. ఏపీ రాష్ట్ర విభజన తర్వాత రెవెన్యూ జనరేట్ అవ్వాలంటే విశాఖ, తిరుపతి లాంటి నగరాలున్నా వాటిపైనే ఆధారపడితే సరిపోదు. అందుకే సీఎం చంద్రబాబు ఫ్యూచర్ టెక్నాలజీలైన క్వాంటమ్ కంప్యూటింగ్, గ్రీన్ ఎనర్జీ, ఆక్వా, సీ ఫుడ్, స్పేస్, డిఫెన్స్ ఇలా నెక్స్ట్ జనరేషన్ ప్రాజెక్టులను ఇప్పటి నుంచే ప్రారంభిస్తుంది. పెట్టుబడులను కూడా ఇలాంటి రంగాల్లోకి రప్పిస్తుంది. అలాగే కేంద్రం ద్వారా కూడా ఈ రంగాల్లో సహాయం చేసేలా ప్లాన్ చేస్తుంది. తాజాగా కేంద్రం గ్రీన్ ఎనర్జీ కారిడార్కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం అలాంటిదే. రాయలసీమలో తయారయ్యే సోలార్, విండ్ వంటి పునరుత్పాదక కరెంటును గ్రీన్ ఎనర్జీ కారిడార్ 3 ద్వారా ఉత్తరాంధ్ర ప్రాంతాలకు తరలించవచ్చు. వచ్చే కొన్నేళ్లలో విశాఖకు విపరీతంగా కరెంట్ అవసరం ఏర్పడుతుంది. అప్పుడు విద్యుత్ లోటు లేకుండా ఏపీ ప్రభుత్వం ఇప్పటి నుంచే ఇలాంటి ప్లాన్స్ అమలు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీ కారిడార్ 3 కింద ఈ ప్రాజెక్టును చేపట్టాలని కేంద్రానికి ప్రతిపాదనలు సమర్పించింది. దీనికి మొత్తం 28,000 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది. అయితే సిఈఆర్సీ పరిశీలించి 21,800 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టును మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టులో భాగంగా సుమారు 350 కిలోమీటర్ల మేర విద్యుత్ పంపిణీ లైన్లను ఏర్పాటు చేస్తారు. రాష్ట్రంలో 72,000 మెగావాట్ల సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. వీటిలో ఎక్కువ భాగం రాయలసీమలోనే ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల నుంచి వచ్చే విద్యుత్ను గ్రిడ్కు అనుసంధానించడానికి ట్రాన్స్కో సొంతంగా నెట్వర్క్ను అభివృద్ధి చేస్తుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లైన్లను వాడితే భారీ ఛార్జీలు చెల్లించాల్సి వస్తుందని అందుకే ఈ నిర్ణయం తీసుకుంది. గ్రీన్ ఎనర్జీ కారిడార్ 1 కింద అనంతపురం జిల్లాలో ఇప్పటికే నెట్వర్క్ను ట్రాన్స్కో అభివృద్ధి చేసింది. ఇప్పుడు జీఈసీ 3 కింద కొత్త లైన్లను ఏర్పాటు చేయనుంది. ఇలా ఈ ప్రాజెక్టును 2 ఏళ్లలో పూర్తి చేయాలనే ప్లాన్ ఉంది. 350 కిలోమీటర్లలో వేస్తున్న ఈ విద్యుత్ లైన్లు సాధారణ విద్యుత్ని తీసుకెళ్లేవి కావు, సోలార్, విండ్ ఎనర్జీని తీసుకెళ్లేవి. దీంతో వేగంగా డెవలప్మెంట్ అవుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. గూగుల్ ఏఐ డేటా హబ్ వస్తే ఈ వేగం మరింత పెరుగుతుంది. అప్పుడు విద్యుత్ అవసరాలు ఇప్పటికంటే డబుల్, ట్రిబుల్ పెరగొచ్చు. విద్యుత్ కొరత ఉంది అనే మాట వినిపిస్తే పెట్టుబడులు తగ్గిపోతాయి. అందుకే ప్రభుత్వం ఎనర్జీపై ఎక్కువ ఫోకస్ పెడుతోంది. అందులో గ్రీన్ ఎనర్జీకి అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ప్రస్తుతం ఏపీలో సోలార్ పవర్, విండ్ ఎనర్జీ ప్రాజెక్టులు ఎక్కువగా రాయలసీమలోనే ఉన్నాయి. ఇందుకు 2 కారణాలున్నాయి. రాయలసీమలోకి బంగాళాఖాతం, అరేబియా సముద్రం నుంచి గాలి బాగా వస్తూ ఉంటుంది. అలాగే అక్కడ వర్షాలు పెద్దగా పడవు, మేఘాలు ఎక్కువగా రావు. అందువల్ల పునరుత్పాదకత ఇంధన ఉత్పత్తికి అనుకూలంగా ఉంటుంది. అయితే అక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్ రాయలసీమ అవసరాలకు మించి ఉంటుంది. అందుకే దాన్ని ఉత్తరాంధ్రకు తరలించడం ద్వారా అన్ని ప్రాంతాలకు బ్యాలెన్స్ చేయాలని ప్రభుత్వం ప్లాన్ చేసింది.